స్థానిక సంస్థలతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసి తమ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చే విధానాలను వారికి తెలియజేయాలన్నారు. పర్యావరణంపై ఎక్కువ మక్కువ ఉన్నవారిని ఎకో వారియర్స్ గా ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇదే సమయంలో నగరాలు, పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో ఉన్న డంపింగ్ యార్డ్ల సమస్య తన దృష్టికి వచ్చిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, భీమవరం పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతను తాను స్వయంగా చూశానని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, కాలువగట్లను చెత్త వేసే కేంద్రాలుగా మార్చకూడదని, ప్రజలు, వాణిజ్య సంస్థల వారు అక్కడ చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామాలలో వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుపై అధికారుల నుంచి నివేదిక తీసుకున్న పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దే విషయంలో అధికారుల